ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి కాలంలో చాలామంది అనుకుంటుంటారు డబ్బులు లేనటువంటి వాళ్ళు దరిద్రులు అని. కానీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే డబ్బులు లేనటువంటి వాళ్ళు దరిద్రులు కారు. మరి ఎటువంటి వాళ్ళు దరిద్రులు అంటే మంచి గుణాలు లేనటువంటి వాళ్ళు దరిద్రులు, మంచి ఆప్యాయతలు లేనటువంటి వాళ్ళు అష్టదరిద్రులు, ఇతరులపైన జాలి దయ చూపనటువంటి వాళ్ళు ఎందుకు పనికిరాని దరిద్రులు. కానీ చాలామంది తెలియక అనుకుంటుంటారు, అంటే అతని దగ్గర డబ్బులు లేవు, అందుకోసం అతను చాలా పేదరికంలో ఉన్నాడు, చాలా దరిద్రాన్ని అనుభవిస్తున్నారు అని అనుకుంటారు. కానీ పేదరికంలో ఉన్న ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉంటే తనను మించినటువంటి సంపదలు ఎక్కడా లేవు. ముఖ్యంగా మనిషి గుణం మంచిగా ఉండాలి, మంచి ఆప్యాయత కలిగినటువంటి గుణాలు ఉండాలి, ఇతరులను ప్రేమించే గుణం ఉండాలి. అటువంటి వాడే నిజమైన అదృష్టవంతుడు. అంటే డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు అనుకునేటటువంటి విషయాలు ఇవే. అతని దగ్గర డబ్బు లేదు కాబట్టి అతడు చాలా దరిద్రుడు అని. కానీ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే ఎక్కడైతే మంచి గుణం ఉంటుందో, ఎక్కడైతే మంచి ఆలోచనలు ఉంటాయో, 10 మందిని ఎవరైతే ప్రేమిస్తారో అటువంటి వాళ్ళే నిజమైనటువంటి అదృష్టవంతులు. అటువంటి వాళ్ళే నిజమైనటువంటి మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు. వాళ్ళే గొప్ప అదృష్టవంతులు. ఈనాటి కాలంలో చూసుకున్నట్లయితే తోటి వారికి సాయం చేసేటటువంటి వాడు ప్రతి ఒక్కరి గుండెల్లో ఎప్పుడూ నిలిచిపోయి ఉంటాడు. అదేవిధంగా ఎవరికి సహాయం చేయక తన యొక్క స్వార్థ బుద్ధితో 10 మందిని హింసించేటటువంటి వాడు, 10 మందిని బాధ పెట్టేటటువంటి వాడు ఈ లోకంలో వాడు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. అందుకోసం ఎప్పుడైనా కూడా 10 మంచిని కోరుకోవాలి. 10 మంది మంచిగా ఉండాలని కోరుకోవాలి. అలాంటప్పుడు మనకు కూడా భగవంతుడు అనేటటువంటి వాడు మంచిని చేకూరుస్తాడు. మన యొక్క పిల్లలకు మంచిని చేస్తాడు, మనకు మంచిని చేస్తాడు. అంతేగాని స్వార్థ బుద్ధితో ఎప్పుడు కూడా ఉండరాదు. మనిషికి స్వార్థం ఉండాలి, కానీ ఎక్కువ ఉండొద్దు. వేరే వాళ్ళ యొక్క ఆస్తులు కావాలి, వేరే వాళ్ళ యొక్క అంతస్తులు కావాలి అనే భ్రమలో బ్రతుకుతూ మానవుడు ఈ కాలంలో విపరీతమైనటువంటి పోకడలకు గురి అవుతున్నాడు. అటువంటి వాడే అష్టదరిద్రుడు. డబ్బులు లేనటువంటి వాడు కాదు. డబ్బులు లేనటువంటి వాడు మంచి ఆలోచనలతో, అదేవిధంగా తన దగ్గర ఉన్నంత వరకు హాయిగా తిని తన యొక్క భార్య పిల్లలతో కలిసిమెలిసి సంతోషంగా ఉంటాడు. అదేవిధంగా ఇరుగు పొరుగు వారితో కూడా కలిసిమెలిసి సంతోషంగా బ్రతకడానికి అనుకూలంగా ఉంటుంది అతని యొక్క మనస్సు. అంతేకాని డబ్బులుంటేనే హాయిగా బ్రతకగలుగుతాడు, డబ్బులుంటేనే అన్ని స్వేచ్ఛగా ఉండగలుగుతాడు అనేటటువంటిది ఒక భ్రమ మాత్రమే. డబ్బులున్నా ఏం చేసుకుంటాం? డబ్బులు అన్నీ మన దగ్గర ఉంటాయా? ఎక్కడో బ్యాంకులో పెట్టుకుంటారు ఉన్నటువంటి వాళ్ళు. కానీ ప్రాణం పోయేటప్పుడు ఆ డబ్బులు అన్నీ నీ దగ్గర ఉంటాయా? ఉండవు. నువ్వు అనుభవిస్తావా? అనుభవించవు. ఎక్కడ ఉన్నటువంటి డబ్బులు నీకు అక్కరకు వస్తాయా? రావు. కానీ అక్కరకు వచ్చేటటువంటిది ఏంటంటే మన జేబులో ఎన్ని పైసలు ఉన్నాయో, మనం ఎంత ఖర్చు పెట్టుకున్నామో అదే మనకు అక్కరకు వస్తుంది. నీ జేబులో 100 రూపాయలు ఉంటే ఆ టైంలో నీకు అవే అవకాశాన్ని కల్పిస్తాయి.
అంతేకాని ఈ లోకంలో డబ్బు లేనటువంటి వాళ్ళను ఎప్పుడు కూడా చులకనగా చూడొద్దు. అదేవిధంగా అంటే అందరూ అలా చూడరు, డబ్బు ఉన్నటువంటి వాళ్ళు అందరూ అలానే అని అనుకోవద్దు. కొంతమంది మాత్రమే ఉంటుంటారు. అదేవిధంగా ఆలోచనలు అవే ఉంటాయి వాళ్ళు. అంటే మా దగ్గర డబ్బు ఉంది కాబట్టి మేము ఆనందంగా ఉండగలుగుతాం, డబ్బు లేనటువంటి వాళ్ళు ఆనందంగా ఉండలేరు అని అనుకుంటారు. కానీ అది చాలా తప్పు. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి డబ్బులు ఉన్నాయా అంటే లేవు. కొంతమందికి ఉంటాయి, కొంతమందికి ఉండవు. అదేవిధంగా డబ్బులు లేనటువంటి వాళ్ళు ఎంతో సంతోషంతో తన భార్య పిల్లలతో తమ యొక్క జీవితంలో మంచిగా ఉంటుంటారు. అది ఆలోచన చేసుకోవాలి. నా దగ్గర డబ్బు ఉంది అనేటటువంటి అహంకారంతో విర్రవీగవద్దు. డబ్బు అనేటటువంటిది శాశ్వతమైనటువంటిది కాదు. అదేవిధంగా మనం 10 మందికి మంచిగా ఉండాలి. 10 మంది మనుషులను వారి యొక్క మనస్సులను దోచుకోవాలి. అంటే వేరే వాళ్ళ దగ్గర మంచిగా మాట్లాడడం నేర్చుకోవాలి. వేరే వాళ్ళకు మనం గౌరవాన్ని ఇవ్వాలి. మనకేమైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా 10 మంది మన చుట్టూ ఉండాలి. 10 మంది మనల్ని మంచిగా చూసుకునేటట్లు ఉండాలి. ఆ విధమైనటువంటి ప్రేమను పొందాలి. ఆ ప్రేమ కావాలి. 10 మంది అభిమానం కావాలి. అంటే కొంతమంది అనుకుంటుంటారు, ఏం ప్రేమ, వాళ్ళ యొక్క ప్రేమ మనకు పెడతారా అని. కానీ అది కాదు పద్ధతి. అంటే వేరే వాళ్ళ డబ్బు ఉంటే వాళ్ళ దగ్గర మంచిగా మాట్లాడితే మనకి ఏమైనా పెడతారా? డబ్బు కోసం మాట్లాడతామా? కాదు. మన లోపల అభిమానం ఉంటేనే మాట్లాడగలుగుతాం. మన లోపల ప్రేమ ఉంటేనే ఆ ప్రేమ మనల్ని వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్తుంది, మంచిగా మాట్లాడడం జరుగుతుంది. అందుకోసమే ఈ లోకంలో శాశ్వతమైనటువంటిది ఏంటంటే ప్రేమనే. 10 మంది అభిమానాన్ని చూరగొనాలి, 10 మంది ఆప్యాయతలను చూరగొనాలి. అటువంటప్పుడే మన జీవితం అనేటటువంటిది మంచిగా ఉండడం జరుగుతుంది. ఈ కాలంలో ఏ విధంగా ఎట్లయిపోయిందంటే బంధువులు కూడా ఇరుగు పొరుగు వాళ్ళలాగా అయిపోయారు. అంటే వేరే వాళ్ళలాగా. అదేవిధంగా ఇరుగు పొరుగు వాళ్ళేమో బంధువుల్లాగా అయిపోయారు. అంటే రివర్స్ అయిపోయింది. అంటే మన సొంత బంధువులు కూడా మనల్ని పట్టించుకునేటటువంటి కాలం కాకుండా అయింది. అంటే దానికి కారణం అహంకారం. అంటే నేను అనేటటువంటి అహంకారం ప్రతి మనిషి లోపల ఉండడం వల్ల ఇది జరుగుతుంది. అంతేకాకుండా అన్న తమ్ములు అనేటటువంటి అనుబంధం అనేటటువంటిది లేకుండా పోయింది. దానికి కారణం ఏంటంటే అహంకారం. డబ్బు అంటే నాకు డబ్బు ఉంది, వేరే వాళ్ళకు డబ్బు లేదు. అంటే డబ్బు పొకురు దాన్ని అంటాం. అంటే డబ్బు అనేటటువంటిది ఉంటే నీ వరకే పనికొస్తుంది, నీ వేరే వాళ్ళకే మనం ఇస్తావా? నీ డబ్బు ఉంటే నీ దగ్గరనే ఉంటుంది. వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళకు సహాయం చేసి అదేవిధంగా వాళ్ళని బానిసలుగా చేసుకుంటే అది వేరే. కానీ నీ డబ్బును ఎవరు ఆశపడుతున్నారు? ఎవరి కష్టం వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి బతుకు వాళ్ళు బతుకుతున్నారు. అలాంటప్పుడు నువ్వు వేరే వాళ్ళ మీద అహంకారం చూపిస్తే ఈ పొద్దు రేపు ఎవరు కూడా పడరు. అదేవిధంగా నువ్వు మంచి మనసుతో మాట్లాడితే, నీ యొక్క మంచి స్వభావంతో నీ ప్రేమతో మాట్లాడితే నీ ప్రేమకు వాళ్ళు దాసులు అవుతారు. అంతే తప్ప వేరే వాళ్ళని ఏదో అనాలను, వేరే వాళ్ళ మీద దౌర్జన్యం చూపించాలను చూస్తే అది రివర్స్ అవుతుంది, విలువ లేకుండా అయిపోతుంది. నీకున్న విలువ అసలే మొత్తం కూడా దిగజారిపోతుంది. ఆ దిగజారుడు అనేటటువంటిది ఉండొద్దు. నీకన్నా చిన్నవాళ్ళను ఆప్యాయతతో మాట్లాడు, నీకన్నా పెద్దవాళ్ళను గౌరవించి మాట్లాడు.
అప్పుడు నిన్ను ఎంతో ప్రేమగా చూస్తారు, ఎంతో అభిమానంగా మాట్లాడతారు. అప్పుడు నీ చుట్టూ 10 మంది ఎంతో ఆప్యాయతతో మాట్లాడడం జరుగుతుంది. నీకేమైనా కష్టం వచ్చినా ఆదుకోవడానికి వస్తారు. అంతే తప్ప ఎంత డబ్బు ఉన్నా మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఎవరు రాకపోతే ఏం లాభం? అందుకోసం ఎప్పుడైనా కూడా 10 మందిలో మనం మంచిగా పేరు తెచ్చుకోవాలి, కలిసిమెలిసి జీవించడం నేర్చుకోవాలి. అదేవిధంగా మన యొక్క అమ్మా నాన్నలు మనకు ఎంతో మంచి చెప్తారు, వాళ్ళ యొక్క మాటలను వినాలి. అంతేగాని నీ సొంత నిర్ణయంతో అహంకారంతో ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళొద్దు. జీవితంలో అహంకారం అనేటటువంటిది మన యొక్క పతనానికి కారణం. మన యొక్క పతనం కారణం ఏంటంటే అహంకారం. అందుకొరకు జీవితంలో అహంకారాన్ని ఎప్పుడు కూడా పెంచుకోవద్దు. ప్రతి ఒక్కరితో ప్రేమతో మాట్లాడడం నేర్చుకోవాలి.